అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసిన స్కామ్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా అది పచ్చి నిజం. వాళ్ళే ప్రజల పాలిట హీరోలు. ప్రతిపక్షం అంటే ఎప్పుడు కరెక్ట్ అని చాలా మంది గుడ్డిగా నమ్మేస్తున్నారు. కానీ బ్రహ్మ వెనుకున్న అసలు రాజకీయ వాస్తవం ఏంటో మాట్లాడుకుందాం. We saw the statues, we saw the so-called investment, and the result is right in front of you. ముందుగా మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఇద్దరు రాజకీయ నాయకులే. ప్రతిపక్షం చేసే పోరాటాలు చూసి వాళ్ళు ఏదో నిస్వార్థంగా ప్రజల కోసం మాత్రమే బతికేస్తున్నారు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. ప్రజల పక్షాన పోరాడుతున్నాని పైకి చెప్తున్నా వాళ్ళ అంతిమ లక్ష్యం కూడా ఎలాగైనా మళ్ళీ ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడమే. రాజకీయంలో ఒక చేదు నిజం ఏంటంటే అధికార పక్షం ఫెయిల్ అయితేనే ప్రతిపక్షానికి లాభం. ఒకవేళ ప్రభుత్వం ప్రజల సమస్యలన్నీ తీర్చేసి అంతా పర్ఫెక్ట్గా చేస్తే ఇక ప్రతిపక్షానికి పని ఏముంటుంది? అందుకే ప్రభుత్వం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా సరే అందులో ఏదో ఒక వంక ఎత్తికి ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే వాళ్ళ ఫస్ట్ స్ట్రాటజీ. కేవలం రాజకీయ మైలేజ్ కోసం డెవలప్మెంట్ అడ్డుకొని విమర్శలు చేయడం ఈ స్ట్రాటజీలో భాగమే. The reason China is sitting inside this country is because Make in India has failed. ప్రతిపక్షం అనగానే వాళ్ళు చెప్పిందల్లా గుడ్డిగా నమ్మిస్తే మనం కూడా అభివృద్ధి అడ్డుకునే రాజకీయాలకు పరోక్షంగా సపోర్ట్ చేసినట్లే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిలదీయడం 100% అవసరం. కానీ ఆ విమర్శలు వ్యవస్థను బాగు చేసేలా ఉండాలి తప్ప కేవలం పవర్లోకి రావడం కోసం, పగ సాధించడం కోసం చేసేలా ఉండకూడదు. అధికారంలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేస్తారని అనుకోవడం ఎంత పొరపాటు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు నిజమే చెప్తారు అనుకోవడం కూడా అంతే పెద్ద పొరపాటు. మీరు ఏ పార్టీకి బ్లైండ్ ఫ్యాన్స్ లా కాకుండా తప్పును తప్పుగా, ఒప్పునొప్పుగా చూసే స్పష్టత మనకు ఉండాలి. ఈ వీడియోపై అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.